విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ కింద పక్కన పెట్టే యత్నం చేశారు. సిబ్బంది నుంచి ₹1,25,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ముగ్గురికి మెమోలు ఇచ్చారు ఈవో శ్రీనా నాయక్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ కింద పక్కన పెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇది తెలియక చేసిన పనా, లేకపోతే ఎంతో కాలంగా ఇలా కొనసాగిస్తున్నారు అనుకోవచ్చా? ఏంటి అప్డేట్స్? సంబంధించిన హుండీల లెక్కింపు సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే అమ్మవారికి రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో తమ కోరికలు తీరినందుకు అమ్మవారికి మొక్కుగా ఒక్కొక్కరు భారీగా ఆభరణాలు కావచ్చు, లేదంటే నగదును సమర్పించుకుంటారు. కొంతమంది తమకు తోచిన మేర చిన్నపాటి బంగారాన్ని కూడా సమర్పిస్తుంటారు. అయితే దీన్నే అదునుగా చేసుకుని ఏదైతే రోల్డ్ గోల్డ్ బంగారానికి సంబంధించిన ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒరిజినల్ బంగారాన్ని కలిపి బయటకు తరలించేందుకు సిబ్బంది యత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా హుండీ లెక్కింపు సమయంలో ఇదే తరహా కొంత జరుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ఏదైతే ఒరిజినల్ బంగారాన్ని రోల్డ్ గోల్డ్ బంగారంలో కలిపి బయటికి పంపించేస్తున్న క్రమంలో గుర్తించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు వారిని వెంటనే దీని మీద ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈవో ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఒక ముగ్గురికి మెమోలను కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే వాస్తవానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తును సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి ఈవోని అటు ఆలయ ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన సభ్యులు కావచ్చు, భక్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వరుస వివాదాలతో ఇంద్రకీలాద్రి ఖ్యాతి దిగజారుచుతున్న క్రమంలో మరొక వివాదం ఇది కూడా అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో భక్తిగా భక్తులు బంగారు ఆభరణాలు కావచ్చు, లేదంటే నగదును కూడా సమర్పిస్తుంటారు. అలాంటి అమ్మవారికి చెందిన ఏదైతే బంగారు ఆభరణాలు ఈ తరహాలో పక్కదారి పట్టడానికి మాత్రం అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ₹1,25,000 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ అయితే కూడా జరుగుతున్న పరిస్థితి మనం ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.